కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దస్తావేజు లేఖర్లు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిలిపివేయాలని, రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించవద్దని, దస్తావేజు లేఖర్ల లైసెన్సులను పునరుద్ధరించాలని, జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్ల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నేను పిఠాపురం దస్తావేజు లేఖరుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం పిఠాపురం లేఖరులో నేను ప్రెసిడెంట్గా నియమించుకుని ఉన్నారు. ఇప్పుడు గత ఎప్పటి నుంచో ఈ లేఖర సంఘం పునరుద్ధరణగా నడుపుతున్నారు. కానీ ఈ లేఖర్లో పట్టుకు అంటే ఈ లేఖర్లో భవిష్యత్తు ఈ రిజిస్టర్ ఆఫీసుల మీద వర్క్ చేసుకుని పనిచేస్తూ బతుకుతున్నారు. ఈయన మీద సుమారు ఒక 10,000 మంది కుటుంబాలు ఈ రిజిస్టర్ ఆఫీసు లేఖర వృత్తుల మీద బతికి జీవించుతున్నారు. కావున నీవు ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో 396 జీవో ప్రైవేటీకరణ రావడం వల్ల ఈ లేఖర్ల వృత్తి పోవడం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ జీవోని ప్రభుత్వాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు బొజ్జ రామకృష్ణ. పిఠాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే ఒక లేఖ. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన స్టాంప్స్ శాఖ మంత్రులు అనగానే సత్యప్రసాద్ గారికి, మా సబ్ రిజిస్టర్ ఆఫీస్ మేడం గారికి మేము ముఖ్యంగా విన్నవించుకునేది ఏమిటంటే, మాకు లేఖర్లకు ఉపాధి పోగొట్టే విధంగా ఒక జీవో తీసుకొచ్చారండి. 396 జీవో. ఈ జీవో వల్ల మొత్తం మన రాష్ట్రంలో ఉన్న 296 సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇంచుమించు 10,000 మంది బ్రతుకుతున్నారండి. దీని మీద వాళ్ళ బ్రతుకుని పాడు చేసే విధంగా మీరు తీసుకున్న జీవో వల్ల మాకు చాలా నష్టం కలుగుతుంది. మేము ఇక్కడ ఈ ఆఫీస్లో ఇంచుమించు మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చాలామంది లేఖర్లు ఇదే ఆఫీస్ మీద ఈ విధంగా లేఖర్ పని చేసుకుంటూ బతకడం జరుగుతుంది. కానీ మీరు ఈరోజు సడన్గా ఈ జీవో తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందులు గురి చేయడం వల్ల మా కుటుంబాలన్నీ రోడ్డును పడతాయని మీకు ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నామండి. ఏంటంటే, లేఖర్లు అంటే ఈ ప్రజలకి, ఈ ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారధులు అటువంటిదండి. ప్రతి ఒక్క ప్రజలు కూడా లేఖలు అంటే ఎంతో నమ్మకంతో వాళ్ళ యొక్క ఆస్తులను తెచ్చి ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి ఈ లేఖల ద్వారా వాళ్ళు మొరపెట్టుకుంటే, మేము ప్రభుత్వానికి ఈ లేఖలు చేయడం వల్ల వాళ్ళకి ఈ పని చేయించుకోవడం వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుందండి. ఈరోజు ఒక్కరోజు మేము పెండవం చేస్తే ఇంచుమించు 10 లక్షల రూపాయలు నష్టం కలుగుతుందండి ఓన్లీ ఈ పిఠాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 296 సబ్ రిజిస్టర్ ఆఫీసర్కి మొత్తం మీద ఎంత లాస్ వస్తుందో చూసుకోండి. మనకి ఎన్నో వనరులు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ ముఖ్యమైన వనరుల్లో ఇదొక వనరండి. దీన్ని మాత్రం మనం సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రం ముందుకు వెళ్తుందండి. మీరు ఫీజులు పెంచినా, మన భూముల రేట్లు పెంచినా ఆ విధంగానే మీకు ఎప్పుడైనా ప్రజలు సహకరించి మా ద్వారా మీకు పని చేయించుకుంటూ మీకు ఆదాయం కలిగించే విధంగా మేము ఉపయోగపడుతున్నామండి. అది దానివల్ల మీరు మాకు ఈ జీవోని తీసుకొచ్చి ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్ని ప్రైవేటీకరణ చేసి తర్వాత మీరు ప్రైవేటు వ్యక్తుల్ని ఏదో నియమించుకుని ఇవన్నీ చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయండి. మీకు ఈ సభాముఖంగా విన్నవించుకునేది ఏంటంటే, మా పొట్టలు కొట్టొద్దు. మేము ఎప్పటి నుంచే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద బతుకుతున్నాం. ఇవి తప్పించి మాకు వేరే పని రాదు. కావున మీకు ప్రత్యక్షంగానే పరోక్షంగానే 10,000 మంది ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద మొత్తం మన స్టేట్ వైజ్ బతుకుతున్నారు. కావున మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని మీకు ముఖ్యంగా విన్నవించుకుంటున్నామండి.